For more videos, download Nihanshi Coaching Center app from Google Play Store and watch it. ఓకే మాస్టర్, నెక్స్ట్ యూనిట్కి వెళ్దాం మనము. వెరీ ఇంపార్టెంట్ యూనిట్ అండ్ వెరీ డిఫికల్టీ యూనిట్ ఇన్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ డిఫికల్ట్ అనే మాట మనకు రాకూడదు, ఎందుకంటే నేను బోధిస్తున్నాను కాబట్టి. ఈ ఫొనెటిక్ చాప్టర్ ఎంత కష్టమో నాకు అంత ఇష్టం మాస్టర్. ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని నేను చాలా షార్ట్ కట్స్ నేను ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఫొనెటిక్స్లో చాలా లాజిక్గా నేను ఆ చాప్టర్ను డీల్ చేస్తాను. మంచి లవ్ స్టోరీ ఉంది. ఈ ఆర్టికులేషన్ ఆఫ్ కాన్సనెంట్స్ మీద మంచి లవ్ స్టోరీ క్రియేట్ చేశాను. మీకు ఆ టేబుల్ ఫామ్ను కూడా క్లారిటీగా అందిస్తాను. ఓకే మాస్టర్, స్టార్ట్ చేస్తామా మరి? ఓకే మాస్టర్. యూనిట్ నెంబర్ 3 ఫొనెటిక్స్. యూనిట్ నెంబర్ 3 ఫొనెటిక్స్. ఓకేనా? చూడండి మాస్టర్, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దట్, ఫొనెటిక్స్ గురించి మాట్లాడుకునే ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ చూస్తాం. చూడండి మాస్టర్, లాంగ్వేజెస్ ఆర్, చూడండి వినాలా, లాంగ్వేజెస్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్. లాంగ్వేజెస్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్. ఓకేనా? చూడండి, లాంగ్వేజెస్ సాధారణంగా భాషలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఓకేనా? అవి ఏవంటే చూడండి ఇక్కడ, ఫస్ట్ వన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. The second one is non-phonetic language. చూడండి, ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏమో చెప్తాను చూడండి మాస్టర్. ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏమో చెప్తాను చూడండి. ద ఫొనెటిక్ లాంగ్వేజ్ హ్యాస్ one-to-one relation between letter and sound. చూడండి, ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏం చెప్తున్నాడు చూడండి. లాంగ్వేజెస్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. భాషలు 2 రకాలు. ఒకటేమో ఫొనెటిక్ లాంగ్వేజ్, రెండోదేమో నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఓకేనా మాస్టర్? చూడండి ఇక్కడ ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏమో చూడండి ఇక్కడ. ఫొనెటిక్ లాంగ్వేజ్ హ్యాస్ 1-to-1 రిలేషన్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. లెటర్కి, రిటర్న్ ఫామ్కి, స్పోకెన్ ఫామ్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటున్నాడు. రిటర్న్ ఫామ్కి, స్పోకెన్ ఫామ్కి రిలేషన్ ఎలా ఉంటుందంటున్నాడు. 1-to-1 అంటే చూడండి మాస్టర్, 1:1 రేషియోలో రిలేషన్షిప్ ఉంటుందంట. దేనికి మాస్టర్? లెటర్కి, సౌండ్కి మధ్య. అంటే మనం ఏదైతే లెటర్ రాస్తామో దాన్ని స్పష్టంగా పలకడం జరుగుతుంది. చూడండి, ఫొనెటిక్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ తెలుగు. తెలుగు ఏదైతే మనం రాస్తామో దాన్ని స్పష్టంగా పలుకుతాం. అవునా కాదా మాస్టర్? పలకండి ఒకసారి. అక్క. పలకండి ఒకసారి. అక్క. అక్క అంటున్నామా? అక్క. అన్న. అమ్మ. మా అమ్మ అంటున్నామా? అమ్మ. అవ్వ. ఓకేనా మాస్టర్? కర్ర. చూడండి, ఏదైతే రాస్తున్నామో దాన్ని స్పష్టంగా పలుకుతున్న ద్విత్వాక్షరాన్ని కూడా మనము స్పష్టంగా పలకడం జరుగుతుంది. ఓకేనా మాస్టర్? చూడండి, ద ఫొనెటిక్ లాంగ్వేజ్ హ్యాస్ 1-to-1 రిలేషన్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. ఎగ్జాంపుల్ ఆఫ్ తెలుగు. ఫొనెటిక్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. రాసిన దాన్ని మనము స్పష్టంగా పలుకుతాం. నౌ కమింగ్ టు ద పాయింట్, నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. చూడండి మాస్టర్, నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. చూడండి, నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏమో సార్ చూస్తాం. చూడండి, నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్లో there is no corresponding
there is no corresponding relation between the letter and sound. ఏముండదంట మాస్టర్? ఉంటుందంటున్నాడా? ఉండదంటున్నాడా? ఉండదు అంటున్నాడు. ఏముండదు మాస్టర్? there is no corresponding relation between the letter and sound. లెటర్కి సౌండ్కి మధ్య నో రిలేషన్ బిట్వీన్, సంబంధం అనేది ఉండదు. ఎందుకు? ఏ లిస్టులో ఉండదంటే 1:1 రేషియోలో ఉండదు. ఇక్కడైతే 1:1 రేషియోలో ఉంటుంది, ఇక్కడైతే 1:1 రేషియోలో ఉండదు. ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఏది మాస్టర్? ఇంగ్లీష్. రాసేది ఒకటి ఉంటుంది, పలికేది ఒకటి ఉంటుంది. అవును కదా? చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఏమంటున్నాము? ఐస్లాండ్ అంటామా? ఐలాండ్ అంటామా? ఐస్లాండ్ అంటామా? ఐలాండ్ అంటామా? ఐలాండ్ అంటాం. ఓకేనా మాస్టర్? చూడండి నెక్స్ట్ చూడండి. టాల్క్ అంటామా? టాక్ అంటామా? టాక్ అంటాం. ఓకేనా? ఎందుకు? ఇక్కడ మనం రాసిన దానికి పలికేదానికి రిలేషన్ ఉందా? కరెక్ట్ రిలేషన్ ఉందా? నెక్స్ట్ ఇంకోటి చూడండి. నెక్స్ట్ చూడండి. బ్రిటన్ అంటామా? బ్రిటన్ అంటాం. ఓకేనా మాస్టర్? దేర్ ఈజ్ నో కరెస్పాండింగ్ రిలేషన్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. ఎందుకు మాస్టర్? నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్లో ఆ రిలేషన్ ఎందుకు ఉండదంటే, చూడండి ఆ రిలేషన్ ఎందుకు ఉండదంటే, ఫస్ట్ వన్ in written form has 26 letters of alphabet. In spoken form as 44 speech sounds. అవునా? చూడండి రిటర్న్ ఫామ్కి స్పోకెన్ ఫామ్కి రిలేషన్ ఉందంటారా లేదంటారా? 26 లెటర్స్ ఎక్కడ, 44 సౌండ్స్ ఎక్కడ? ఓకేనా మాస్టర్? అర్థమవుతుంది కదా కాన్సెప్ట్? ఫోనెటిక్ లాంగ్వేజ్లో లెటర్కి సౌండ్కి మధ్య సంబంధం ఈక్వల్గా ఉంటుంది. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్లో లెటర్కి సౌండ్కి మధ్య రిలేషన్షిప్ అనేది ఈ 1:1 రేషియోలో ఉండదు. ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ చూడండి. ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్ ఇన్ ద నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ హ్యాస్ దెర్ ఇస్ నో కరెస్పాండింగ్ రిలేషన్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. ఎందుకు అక్కడ రిలేషన్షిప్ ఉండదంటే, చూడండి ఇది ఒక కారణం. ఏం ఆ కారణము? రిటర్న్ ఫామ్ హ్యాస్ 26 ఆల్ఫాబెట్, స్పోకెన్ ఫామ్ హ్యాస్ 44 స్పీచ్ సౌండ్స్. ఓకేనా మాస్టర్? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ చూడండి ఇంకొక రీజన్ చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ సైలెంట్ లెటర్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ సైలెంట్ లెటర్స్. అవునా అంటారా కాదంటారా? ఇప్పుడు చూడండి ఐలాండ్ చూడండి, సైలెంట్ లెటర్ ఉందంటారా లేదంటారా? సైలెంట్ లెటర్ ఉంది. రాసిన దాన్ని మనం స్పష్టంగా పలుకుతున్నామా? పలకలేదు. సైలెంట్ లెటర్ అనేది కూడా ఒక కారణం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. డబుల్ కాన్సోనెంట్స్ లెటర్స్ వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు చెప్పాలా? డబుల్ కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు, డబుల్ కాన్సోనెంట్ సౌండ్స్ when it comes immediately, we can't present. ఇమ్మీడియట్గా వచ్చినటువంటి డబుల్ కాన్సోనెంట్ సౌండ్ మనము ఇమ్మీడియట్గా వస్తే మనం డబుల్ సౌండ్ ఇవ్వము. ఏమిస్తాము? సింగిల్ సౌండ్ మాత్రమే ఇస్తాము. అర్థమవుతుంది కదా మాస్టర్? దీస్ ఆర్ ద రీజన్స్ వై ద కరెస్పాండింగ్ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ డోంట్ హ్యావ్ ద రిలేషన్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. ఎందుకు ఉండదో చూసాం కదా మాస్టర్. 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 44 సౌండ్స్ ఉన్నాయి, సైలెంట్ లెటర్స్ ఉన్నాయి.
వెంటనే వచ్చినటువంటి కాన్సోనెంట్ సౌండ్స్ని వీటినేమో టీ అనేది కాన్సోనెంట్ సౌండ్స్. ఇది మనము వెంటనే వస్తే మనము కానీ మనం సింగిల్ సౌండ్నే ప్రజెంట్ చేస్తాము. రిటర్న్ అంటాం, అప్పీల్ అంటాం, అప్పీల్ అన్నాం మాస్టర్. డబల్ పీ వచ్చిందని, డబల్ టీ వచ్చిందని రిటర్న్ అన్నాం మాస్టర్, రిటర్న్ అంటాం. ఓకేనా మాస్టర్? దీస్ ఆర్ ద రీజన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫోనెటిక్ అండ్ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. ఓకే మాస్టర్? ఇప్పుడు లాంగ్వేజ్ చూసాం కదా, ఫోనెటిక్ లాంగ్వేజ్, నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని వాటి మధ్య వేరియేషన్ చూసాం కదా. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఇక్కడ నుంచి బిట్స్ మొదలవుతాయి మాస్టర్. జాగ్రత్తగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్, కంపల్సరీగా బిట్ ఉంటుంది మాస్టర్. ఎంత టెక్నిక్గా టీచ్ చేస్తానో చూడండి మీరే. చూడండి మాస్టర్, చూడండి ఇక్కడ ఫోనెటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఫోనెటిక్స్ మీన్స్ ద స్టడీ అండ్, చూడండి మాస్టర్, ద స్టడీ అండ్ classification of speech sounds is called phonetics. చూడండి మాస్టర్, ఫోనెటిక్స్ అంటే ఏమంటున్నాడు? ద స్టడీ అంటే అధ్యయనం. ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. సౌండ్స్ని మళ్ళీ మనం వర్గీకరణ చేస్తాం కదా, ఓవెల్స్ అని, కాన్సోనెంట్స్ అని వర్గీకరణ ఉంది కదా, దాన్నే వర్గీకరణ. ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఈజ్ కాల్డ్ ఫోనెటిక్స్. ఓకేనా మాస్టర్? చెప్పండి ఒకసారి. ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఈజ్ కాల్డ్ ఫోనెటిక్స్. ఓకేనా మాస్టర్? ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోనెటిక్స్. ఆ ఫోనెటిక్స్ని ఎవరు డెవలప్ చేశారు మాస్టర్? హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఐపిఏ. ఎవరు మాస్టర్? ఐపిఏ వాళ్ళు ఫోనెటిక్స్ని ఇంట్రడ్యూస్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఐపిఏ అంటే ఏమి? ఇంటర్నేషనల్, చెప్పండి, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్. ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ ఆర్ అసోసియేషన్ అని కూడా పిలుస్తారు. చూడండి మాస్టర్, వాట్ ఈస్ ఫోనెటిక్స్? ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనం ఉత్పత్తి చేసేటువంటి ధ్వని శబ్దాలను అధ్యయనం చేసి వాటిని వర్గీకరణ చేయడాన్నే ఏమంటారు? ఫోనెటిక్స్ అంటారు. ఫోనెటిక్స్ని ఎవరు డెవలప్ చేశారంటే మాస్టర్ ఐపిఏ. ఎవరు మాస్టర్? ఐపిఏ అంటే ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అని చెప్తారు, లేదా ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. నేను ఒక ఎగ్జామినేషన్లో చూశాను మాస్టర్, ఎంత సింపుల్ బిట్ అడిగాడంటే నాకు చాలా నవ్వు వచ్చింది. ఎంత సింపుల్ బిట్టో చూడండి. The phonetic sounds always in, చూడండి, the phonetic sounds always in dash. ఫోనెటిక్ సౌండ్స్ అనేవి ఎప్పుడు డాష్ అని అడిగాడు. ఎక్కడ ఉంటాయి? ఆల్వేస్ ఇన్, చూడండి, ఆప్షన్ 1 in the bracket, option 2 in the semicolon, in the inverted comma, next one number 3 underline, number 4 slash marks, number 4 slash mark. గుర్తుపెట్టుకోండి మాస్టర్. చూడండి ఎంత సింపుల్ బిట్ అడిగాడు. బ్రాకెట్లో ఉంటాయా, ఇన్వర్టెడ్ కామాలో ఉంటాయా, అండర్లైన్లో ఉంటాయా, స్లాష్ మార్క్లో ఉంటాయా అని అడిగినాడు. గుర్తుపెట్టుకోండి మాస్టర్, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ అనేది స్లాష్లో ఉంటాయి. ఇట్ ఈస్ ద ఆన్సర్.
The sounds always in brackets. The sounds always in slash mark. గుర్తుపెట్టుకోండి. The phonetic IPA has been developed by 44 speech sounds. The sounds always in bracket. I mean slash mark. అర్థమవుతుంది కదా మాస్టర్? The phonetic sounds always in slash marks. అర్థమైంది కదా? చూడండి నెక్స్ట్ చూడండి మాస్టర్, బిట్ అడిగాడు మాస్టర్. ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఆర్ కాల్డ్. ఇది ఒక బిట్టు, చెప్పండి ఒకసారి. ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఈజ్ కాల్డ్ ఫోనెటిక్స్. ఒక బిట్టు, స్లాష్ మార్క్లో ఉంటుంది అనేది 2 బిట్టు. నెక్స్ట్ IPA ట్రాన్స్క్రిప్షన్ చెప్పండి, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్. ఓకేనా మాస్టర్? టోటల్ హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్? There are 44 speech sounds. How many sounds are there? 44. There are 44 speech sounds. These 44 speech sounds has been developed by IPA. ఈ 44 స్పీచ్ సౌండ్స్ని ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ వారు డిజైన్ చేసి ఇంట్రొడ్యూస్ చేసి 44 సౌండ్స్కి ఒక్కొక్క స్పెసిఫిక్ సింబల్ని ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది? 44 సౌండ్స్కి ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క గుర్తుని ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క సింబల్ను ఇవ్వడం జరిగింది. ఓకేనా మాస్టర్? చూడండి, ఇప్పుడు ఫోనెటిక్స్ అంటే ఏమో తెలుసుకున్నాం కదా. ఫోనెటిక్స్ని ఫోనెమ్స్ ఆర్ స్పీచ్ సౌండ్స్ అని కూడా పిలవచ్చు. ఫర్దర్లీ ఇప్పుడు క్లాసిఫికేషన్ ఉంది కదా, సౌండ్స్ని స్టడీ చేశారు, ఇప్పుడు క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం. చూడండి క్లాసిఫికేషన్. దీస్ సౌండ్స్ ఫర్దర్లీ డివైడెడ్ ఇంటూ 2 types. ఎన్ని టైప్స్గా మాస్టర్? 2 typesగా మనము దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫోనెటిక్స్ని. అందులో మొట్టమొదటి దాన్ని ఏమంటారంటే, ఫస్ట్ కేటగిరీని ఏమంటారంటే ఓవెల్స్ అంటారు. ఏమంటారు మాస్టరు? ఓవెల్స్ అంటారు. సెకండ్ వన్ ఏమంటారు? కాన్సోనెంట్స్ అంటారు. ఓవెల్స్ ఆర్ 20, కాన్సోనెంట్స్ ఆర్ 24.